హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. మీలో ఎంతమంది కొండవీడి కోటను విజిట్ చేశారు కామెంట్ చేయండి. మీరు కొండవీడి కోటను విజిట్ చేసి ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా ఈ కొండవీడి కోటలో ఉన్న రెడ్డి రాజుల మ్యూజియాన్ని విజిట్ చేశారా? మ్యూజియం అని తక్కువ అంచనా కనుగరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మ్యూజియంను చూసుకొని వెళ్ళటం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కొండవీడి చరిత్ర ఏంటి అసలు అనేది మీకు క్లారిటీ అనేది వచ్చింది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, కొండవీడి కోట మొత్తానికి సంబంధించిన నమూనా పటం అనేది ఈ మ్యూజియంలోనే ఉంది గురు. ఖచ్చితంగా అది చూస్తే మీకు ఈ కొండవీడి కోట అనేది ఎప్పటిదో 14వ శతాబ్దం నాటిది కదా. ఇప్పుడు ఆ కట్టడాలన్నీ ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీరు ఆ కోట నమూనా పటాన్ని చూస్తాం వల్ల ఆ కోట ఎలా ఉండేదనేది మీకు ఒక ఎస్టిమేషన్ వచ్చింది. దాన్ని బట్టి మీరు అక్కడ ఏ ప్లేసెస్ని కంపల్సరీగా విజిట్ చేయాలనేది కనుక మీకు క్లారిటీ వచ్చింది. సో అందుకని ఫస్ట్ ఈ మ్యూజియంని విజిట్ చేసుకొని తర్వాత కోటకి వెళ్ళండి గురు. మ్యూజియం అంటే మనందరికీ తెలుసు కదా, పురాతన కాలానికి సంబంధించిన చరిత్రని ముందు తరాలకు తెలియజేసేదని. సో ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి బ్రో. ఈ నంది విగ్రహం చూడండి ఎలా ఉందో, 14వ శతాబ్దం నాటిది. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే చూడండి, చాలా బాగుంది విగ్రహం. నెక్స్ట్ వీడియోలో మ్యూజియం లోపల ఉన్న పురాతన వస్తువుల గురించి చూపిస్తాను. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విందు వినోదం ఫ్రెండ్స్. ఉంటా.